Hi. Getting detached is a very good habit. Try to practice it because the more you get attached, the more you feel the pain. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ అంటే ప్రయారిటీస్ మనకు ఉంటాయి. మనం వాళ్ళతో ఉండాలి, మనం అన్నీ షేర్ చేసుకోవాలి, మనం వాళ్ళతో కలిసి జీవించాలి. సో కొంచెం ఎమోషన్స్ క్యారీ అవుతుంటాయి. ఇట్స్ ఫైన్. బట్ అది కూడా దానికి ఒక సర్టైన్ లిమిట్, బౌండరీస్ పెట్టుకోండి. ఏదన్నా నేను ఎక్కువ ప్రేమించానే, నాకు బిడ్డల్ని ప్రేమించానే, నా ఫ్యామిలీని ఇలా చూసుకున్నానే, నా వైఫ్ని ఇలా చూసుకున్నానే, వాళ్ళు ఏంది నా మాట వినట్లేదు, నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఇలా ఫీల్ అయిపోవకండి. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఇండివిజువల్ లైఫ్ స్టైల్. జరుగుతూ ఉంటాయి. ఇట్ హ్యాపన్స్. నువ్వు ఎప్పుడైతే అటాచ్మెంట్ ఎక్కువ పెట్టుకుంటావో నీకు అప్పుడు ఆ పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఏం లేదే, చేయలేదే, అట్లా అని. సో అంత అటాచ్మెంట్స్ పెట్టుకోవద్దు, కొంచెం డిటాచ్డ్గానే ఉండండి. ఇంక సెకండ్ థింగ్, ఫ్రెండ్షిప్, ఈ ఫ్రెండ్స్, ఈ బయట మనుషులు, జనాలు, ఇదంతా అసలు ఇదంతా న్యూసెన్స్ అండ్ నాన్ సెన్స్. ఎందుకంటే ప్రతి రిలేషన్ ఎక్కడో దగ్గర ఎండ్ అవుతుంది, అవ్వాలి కూడా. నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్గా ఉన్నా కూడా సడన్గా వాడు ఒక రోజు ఫోన్ చేయలేదనో, ఇంకొకరు వాళ్ళు వచ్చి కలవలేదనో ఏదో దానికి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఆల్ స్టూపిడిటీ. ఎవరు మీడేం ఉండేది లేదు, శాశ్వతంగా ఎవరు ఏం చేసేది ఏం లేదు. అంతే, ఉంటారు, పోతూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, మళ్ళీ పోతూ ఉంటారు. ఎవరితోనైనా డిటాచ్మెంట్ అనేది లైఫ్ లాంగ్ మెయింటైన్ చేస్తే మీ అంత ఆనందంగా ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. డోంట్ బి అటాచ్డ్ too much.